చెల్లెలి పుస్తెలతాడు ఫంక్షన్కి తనే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి, ఖర్చు మొత్తం తనే పెట్టుకోవాలి అనుకున్నాడు. మరి వాడు లేకుండా పుస్తెలతాడు ఫంక్షన్ చేయడం ఏంటి అంటూ సత్యం ఆలోచిస్తూ ఉండగా, సరే అన్నయ్య గారు మీ ఇష్టం, బాలు మీరు వచ్చే సమయానికి ఇంట్లో ఉండకుండా నేను చూసుకుంటాను అంటూ ప్రభావతి చెప్తుంది. అది కాదు ప్రభా అని చెప్పను కానీ ఇంకా మీరేం మాట్లాడకండి అన్నయ్య గారు, రేపు మీ కోడల్ని తీసుకుని రండి అంటూ రామ్మ మౌనిక అని చెప్పి వెళ్ళిపోతుంది ప్రభావతి. ఏంటి ప్రభా ఇలా చేశావు, అసలే బాలు చెల్లెడికి జరిగే ఫంక్షన్ ఖర్చు మొత్తం వాడే పెట్టుకుంటున్నాడు, వాడు లేకుండా ఎలా ఉంటాడు, వాడిని ఉండొద్దు అంటే ఎలాగా అని చెప్పాను కానీ అదంతా నేను చూసుకుంటాను కదా అని చెప్పి ఇంటికి రావడంతో, నీ చెల్లెలు సంతోషంగా ఉండాలంటే ఫంక్షన్లో నువ్వు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు బాలు, అది నీ ఇష్టం, నీ చెల్లెలు సంతోషం కోసమే కదా నువ్వు 2,50,000 ఖర్చు పెడతానన్నది, మరి ఇప్పుడు మీ చెల్లెలు ఫంక్షన్లో నువ్వు ఉంటే వాళ్ళ ఇంటికే రానంటున్నారు, తర్వాత నీ ఇష్టం అని చెప్పనేసరికి నేనే గొడవ చెయ్యనమ్మా అని చెప్పాను కానీ నువ్వు గొడవ చేసినా చేయకపోయినా నువ్వుంటే వాళ్ళ ఇంటి గడప కూడా తొక్కనని చెప్తున్నారని చెప్పనేసరికి, సరే నేను ఉండకుండా ఉండడమే కదా కావాల్సింది, ఉండను, నేను ఏదో ఒక ట్రిప్ ఒప్పుకొని దూరంగా వెళ్ళిపోతాను అని చెప్పి బాలు కాస్త బయటికి వెళ్ళిపోతాడు. అదేంటి మావయ్య గారు, ఆయన లేకుండా ఫంక్షన్ జరగడం ఏంటి, అసలే మౌనిక కోసమే కదా ఆయన అప్పు చేసైనా సరే ఫంక్షన్ చెయ్యాలి అనుకున్నారు, మరి ఆయన మౌనిక ముఖంలో సంతోషం చూడాలనుకున్న ఆయన ఉండకుండా వెళ్ళిపోవడం ఏంటి అంటూ మాట్లాడేసరికి, ఏం చేయమంటావమ్మ మీనా, వాళ్ళేమో బాలు ఉంటే రాము అంటున్నారు, లేదా వాళ్ళ ఇంటి దగ్గర చెరిపించమంటున్నారు, అది మన మౌనికకు అంత మంచిది కాదు కదా, పుట్టింటి తరపున పుస్తెలతాడు కూడా పెట్టలేదు అని అనుకుంటారు కదా అని మౌనికాని కించపరుస్తూ మాట్లాడుకుంటారు కదా, ఏం చేయాలో నాకు అర్థం కాలేదనగానే, ఆయన ఫంక్షన్లో లేకపోతే నేను మాత్రం ఎలా ఉంటాను, నేను ఉండను, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతానని చెప్పాను కానీ నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు అనగానే, ఇంట్లో పనులు చేయడానికి నేను కావాలి, ఫంక్షన్కి డబ్బులు ఇవ్వడానికి నా భర్త కావాలి, కానీ నా భర్త మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు, నా భర్త లేని ఫంక్షన్లో నేను ఉండనత్తయ్య, నాకు ఉండవలసిన అవసరం లేదు అని చెప్పి మీనా కాస్త గబగబా బ్యాగ్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతుంది. అది కాదమ్మా మీనా అనగానే, లేదు మావయ్య, నా భర్త లేని చోట నేను మాత్రం ఎలా ఉంటాను, ఫంక్షన్ పూర్తయిన తర్వాత నేను వస్తాను, నా భర్త ఏమో అక్కడ బాధపడుతూ ఉంటే నేను మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండాలా, అది నా వల్ల కాదు మావయ్య అంటూ ఇంకా మీనా కాస్త పుట్టింటికి వెళ్ళిపోతుంది. మీనా అలా పుట్టింటికి వెళ్ళిపోయిందన్న విషయం తెలుసుకున్న బాలు కాస్త మీనాను తీసుకుని, సరే మీనా నువ్వెలాగా ఉండనని చెప్తున్నావు కదా, మన ఇద్దరం బయటికి వెళ్దాం పదా అని మీనా బాలు ఇద్దరు బయటికి వెళ్తారు. అలా వెళ్ళినప్పుడు దారిలో ఒక అతను కారు ఆగిపోయి ఉంటుంది. అతను చూస్తే పెద్ద బిజినెస్ మ్యాన్లా ఎండలో నిలబడి ఉంటారు. ఆయన ఎవరికో ఏదో ప్రాబ్లం వచ్చినట్టుందండి, ఒక్కసారి మీరు చూడండి అనగానే అలాగే అని కారు పక్క కాపి మీనా అయితే కారులోనే ఉంటుంది. బాలు అయితే గబగబా వెళ్ళి ఏమైంది సార్ అని చెప్పాను కానీ, నువ్వెవరు బాబు అనగానే, నేను క్యాబ్ నడుపుకుంటానండి, మీరు ఎండలో ఉన్నారు కదా ఏమైందా ఏంటా అని అనేసరికి, అది కారు టైర్ పంచర్ అయింది బాబు, అది మా డ్రైవరు స్టెప్నీ ఉందో లేదో చూసుకోలేదు, అందుకు పంచర్ వేయించడానికి వెళ్ళాడు, లోపల కూర్చుంటే బాగా వేడిగా ఉంది అని బయట నుంచున్నాను కానీ, అయ్యో సార్ నేను తీసుకువెళ్తాను, ఎక్కడికి తీసుకువెళ్ళాలో చెప్పండి అనగానే, ఫ్యామిలీ ఉన్నట్టుంది కదా అనగానే, పర్వాలేదు సార్ పర్వాలేదు, మా మిస్సెస్ అలా ఏమనుకోరు, హెల్ప్ చేయమనే చెప్తారు, రండి సార్ అని చెప్పనేసరికి, మంచి వాళ్ళ ఉన్నావు బాబు అని చెప్పి మీనా వెనకాల కూర్చోనేసరికి వెనకాల కూర్చుంటుంది మీనా, అతను కాస్త ఫ్రంట్ కూర్చుంటారు. కూర్చునేసరికి, ఏం చేస్తుంటావు బాబు నువ్వు అనగానే, ఇది నా సొంత కారేనండి, క్యాబ్ నడుపుకుంటూ ఉంటాను, మా నాన్నమ్మ కొనిపెట్టిన కారు, అందుకే కార్ అంటే నాకు చాలా ఇష్టం, అందుకే కార్ నా దగ్గర ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలని నా మనసు కనిపిస్తుంది అని చెప్పనేసరికి, మంచి ఆలోచనే కదా బాబు, తెలిసిన వాళ్ళకే హెల్ప్ చేసే రోజులు కాదు, తెలియకపోయినా కానీ నేను ఎండలో నుంచున్నానని చెప్పి గబగబా వచ్చి మరీ నాకు హెల్ప్ చేశావు, మీ మిస్సెస్ అనగానే, ఇంటి దగ్గర చిన్న పూల కొట్టు ఉందండి, పూల కొట్టు చూసుకుంటుంది అని చెప్పాను కానీ, అవునా సరే బాబు అని చెప్పి, ఎక్కడ దిగాలి సార్ అనగానే, ఎదరా షోరూమ్ ఉంది కదా కార్ల షోరూము పెద్దది అనగానే, ఉంది సార్ అని చెప్పనేసరికి, అక్కడ డ్రాప్ చేయి బాబు అనగానే, సరే సార్ అని అక్కడికి వెళ్ళిన తర్వాత విజిటింగ్ కార్డ్ చేతిలో పెడతాడు.
పెట్టేసరికి ఏంటి సార్ ఇది అనగా, ఇది నా విజిటింగ్ కార్డు, రేపొక్కసారి వీలు చూసుకుని ఇక్కడికి వస్తే నీ పేరు బాలు అని చెప్పడంతో, నీ పేరు బాలుయే కదా అన్నావు అనగాని అవును సార్ అవును అని చెప్పనేసరికి, బాలు అని నువ్వు పేరు చెప్తే చాలు నిన్ను లోపలికి పంపిస్తారనగానే సరే సార్ అని చెప్పి బాలు కాస్త విజిటింగ్ కార్డు అక్కడ పెట్టేస్తాడు. మీనా కాస్త ముందుకు వస్తుంది. వచ్చేసరికి ఎందుకు విజిటింగ్ కార్డు ఇచ్చారు అనగాని ఏమో చూద్దాం రేపు ఒకసారి వెళ్ళని, మీనా బాలు ఇద్దరు కూడా అలా మూవీకి వెళ్ళి ఇద్దరు కూడా ఇంటి దగ్గర ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ మాత్రం బాగా ఎంజాయ్ చేస్తారు. సినిమాకి వెళ్ళడం, డిన్నర్ చేయడం, ఎప్పటికో ఇంకా ఈవినింగ్ 7, 8 అయ్యే సమయానికి ఇంటికి వస్తారు. ఇంటికి రావడంతో బాలు మీనా పైకి వెళ్ళబోతుండగా, ఏంట్రా బాలు కోపం వచ్చిందాను కానీ, ఎందుకు నాన్న కోపం, జరిగింది నా చెల్లెల ఫంక్షనే కదా, నేను లేకపోతేనే నా చెల్లెల ఫంక్షన్ సంతోషంగా జరుగుతుందని చెప్పారు. తన సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను, అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాను. ఫంక్షన్ జరిగిపోయి ఉంటుందని చెప్పి ఇప్పుడు వచ్చాము, ఎలాంటి ఇబ్బంది లేదు కదా, తను సంతోషంగా ఉండడమే నాకు కావాలి అని చెప్పి బాలు కాస్త పైకి వెళ్ళిపోతాడు. అమ్మ మీనా అని చెప్పాను కానీ నేను ఏమీ కోపం లేదు మామయ్య, అంతా సంతోషంగానే ఉన్నాము అని చెప్పి ఇద్దరు కూడా వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ఉదయాన్నే బాలు బయటకు వెళ్ళేసరికి, ఆయన రమ్మన్నారు కదండి, ఒక్కసారి వెళ్ళండి, అంత పెద్ద మనిషి మీకు విజిటింగ్ కార్డు ఇచ్చి మరీ రమ్మన్నారంటే బాగోదు అని చెప్పాను కానీ సరే అని చెప్పి మీనా కాస్త చెప్పడంతో బాలు వెళ్తాడు. బాలు వెళ్ళడంతో బాలు నీ పేరేంటి అని చెప్పాను కానీ బాలు అనగానే మిమ్మల్ని సార్ లోపలికి రమ్మన్నారు, సార్ కూడా మీకోసమే వెయిట్ చేస్తున్నట్టున్నారు, ఎవరో వస్తారు అని చెప్పారు, అది మీ పేరని కూడా చెప్పారని కానీ సరే అని లోపలికి వెళ్తాను. రా బాలు రా అని చెప్పాను కానీ నమస్కారం సార్, నన్ను ఎందుకు రమ్మన్నారో అర్థం కాలేదు అని చెప్పనేసరికి, చూడు బాబు నాకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులు అమెరికాలో సెటిల్ అయిపోయారు, ఇక్కడ నాకంటూ ఎవరూ లేరు, నేను ఈ బిజినెస్ చూసుకుంటున్నాను. నాకు నిన్ను చూడడంతో నా కొడుకు జ్ఞాపకం వచ్చాడు, నా కొడుకు నీలాంటి వాడే, ఎవరైనా ఏదైనా కష్టాల్లో ఉంటే సహాయం చేయాలనుకుంటాడు, అందుకే నిన్ను నా పార్ట్నర్గా చేసుకుందామని అనుకుంటున్నాను అని చెప్పనేసరికి, సార్ నేను ఇప్పుడు మీకు పెట్టుబడి పెట్టడానికి అని చెప్పాను కానీ, నిన్ను పెట్టుబడి ఎవరు పెట్టమన్నారు బాలు, కేవలం నిన్ను ఈ షోరూంలో పార్ట్నర్ని చేస్తున్నాను, నువ్వు కేవలం వచ్చి ఈ షోరూమ్ చూసుకుని వెళ్తూ ఉండాలి, నువ్వు ఆ క్యాబ్ కూడా నడపవలసిన అవసరం లేదు, వచ్చి ఈ కార్లు ఎవరెవరు ఎన్ని సేల్ చేసుకుంటున్నారో చూసుకోవాలి, నెలకు 2 లక్షల రూపాయలు జీతం ఇస్తున్నాను, పార్ట్నర్ అని చెప్పి జీతం లేకుండా ఫ్రీగా చేయించుకోలేను కదా, అలాగే నీకు సంవత్సరానికి ఒక 20 లక్షల రూపాయలు కూడా ఇస్తాము, ఇప్పుడు నెలకు 2 లక్షల రూపాయలు జీతం అని చెప్పనేసరికి, సార్ నాలో మీరు మీ అబ్బాయిని చూసుకున్నారో, నాకు ఏ టాలెంట్ ఉందో నాకు తెలీదు, మీరు నాకే ఎందుకు హెల్ప్ చేయాలనుకుంటున్నారని చెప్పాను కానీ, నీలో నాకు మంచితనం నచ్చింది బాబు, నీతో పాటు నీ భార్య కూడా చాలా చక్కగా మాట్లాడింది, అందుకే నిన్ను వదలాలని అనిపించలేదు, పార్ట్నర్ని చేసుకుంటూ నీకు నెలకు 2 లక్షలు ఇచ్చి సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తాను, నువ్వు ప్రతిరోజు ఇక్కడికి రావడం, కార్లన్నీ చూసుకుని వెళ్ళి క్యాబిన్లో కూర్చోవాలి, మరి నేను ఏమీ చదువుకోలేదనగాని, చదువుకోవడం ఎందుకు, రాయడం తెలుసు కదా, నీకేంటి ఏమి వచ్చో ఏంటో అన్నీ రాసి చూపించు, రాస్తే వాళ్ళు టైప్ చేసుకుంటారు, నీ కింద ఒక అసిస్టెంట్ని పెడతాను, నువ్వు కేవలం రాయి తను చూసుకుంటారు, అంటే నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అని చెప్పనేసరికి, సరే సరేని ఇంకా బాలు అదే విషయాన్ని ఇంటికి వెళ్ళి మీనాకు చెప్పడంతో మీనా తెగ సంతోషపడిపోతుంది, సత్యం కూడా సంతోషపడతాడు. చూసావా ప్రభా, చదువుకోలేదు చదువు సంజా లేనివాడంటూ హేళన చేశావు, బాలుకి నెలకు 2 లక్షల రూపాయలు జీతంతో పాటు సంవత్సరానికి 20 లక్షల రూపాయలు ఇస్తానని ఆయన చెప్పారు, పైగా పార్ట్నర్ని కూడా చేసుకున్నారు, షేర్స్ కూడా వస్తాయని చెప్పారు, అదంతా బాలు మంచితనమే, అది బాలులో ఉన్న టాలెంట్, అర్థమవుతుందా, ఎదుటి వాళ్ళని మోసం చేయడం నా కొడుకుకు రాదు, నా కొడుకుకు చదువు సంధ్య లేకపోవచ్చు, తెలివితేటలున్నాయి, ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎంత మర్యాదగా మాట్లాడాలి, ఏ రకంగా మాట్లాడాలనేది నా కొడుకుకు బాగా తెలుసు అంటూ సత్యం మాట్లాడేసరికి ఒక్కసారిగా ప్రభావతి, రోహిణి, మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి వీడికి ఇన్ని డిగ్రీల మీద డిగ్రీలు ఉన్నాయి, వీడికి ఒక్క జాబ్ కూడా రావట్లేదు, బాలు జాబ్ చేయాలని అనుకోకపోయినా కానీ ఎదురు మరీ వెళ్ళి జాబులు ఇచ్చేస్తున్నారు,
అని చెప్పి అంటూ ఉండగానే, అమ్మ బాలుగారిని అడగమ్మా, ఆ షోరూంలో నాకు జాబ్ ఇమ్మని అనగానే, నీకేమన్నా బుద్ధి ఉందా మనోజ్? ఇలా అంటున్నానని కాదు, బాలు ఉన్న షోరూంలో నీకు జాబ్ ఇవ్వడం ఏంటి? ప్రతి క్షణం నిన్ను అవమానిస్తూనే ఉంటాడు, అది నీకు అవసరమా? అక్కడ చేయడం కంటే జాబ్ లేకుండా ఉండడమే మంచిది అని చెప్పి రోహిణి అంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.